నమస్కారం. రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకుందాం. అందులో చాలా మంచి రోజు దశమి, ఈరోజు మాఘమాసం. ఒక చిన్న కథ చెప్పుకొని కర్పలకు వెళ్దాం. ఒక రాజుగారు కొలువు తీరున్నాడు. చక్కగా కొలువులో కూర్చొని ఉండగా ఒక చేపలు పట్టేవాడు వచ్చి రాజుగారికి ఒక చేపను తీసుకొచ్చి ఇచ్చాడు. చూడ్డానికి బాగుంది, చేప అందంగా ఉంది. ఆ చేపను తీసుకొచ్చి, మహారాజా ఇది ఒక మంచి చేప, విచిత్రమైంది, ఇది మీకోసం తీసుకొచ్చాను అని చెప్పేసి ఇస్తే, బాగుంది, భలే ఉంది, చేప చాలా అందంగా ఉంది అని చెప్పి ఒక 5,000 నాణేలు బహుమతిగా 5,000 నాణేలు ఇమ్మని చెప్పేసి అంటే పక్కన మహారాణి కూర్చొని ఉంటుంది. అరే 5,000 నాణేలు ఒక్క చేపకి ఇస్తారండి మహారాజా, ఎందుకు అసలు నీకు జనం ఏమనుకుంటారు, నిన్ను పెచ్చోడి కింద అనుకుంటారు. సో కాబట్టి వాటి దగ్గర నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. 5,000 నాణేలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి పెచ్చోడు అనుకుంటాను నేను, ఒక చేపకి 5,000 నాణేలు ఇచ్చాను. సరే, ఒక జాలరి వాడికి ఇచ్చింది వెనక్కి ఏం తీసుకుంటాము, అర్థం చేసుకో. వాడు చేపలు పట్టుకునేవాడు, వాడు తెచ్చి ఇచ్చాడు బహుమతి, దానికి మనం వెనక్కి తీసుకోవడం ఏం బాగుంటుంది అంటే, ఏదో ఒకటి చెప్పి తీసుకో, ఏం చెప్పమంటావు అంటే, ఏం లేదు, నువ్వు ఇచ్చిన చేప ఆడచేప మగ చేప అని అడుగు. ఆడదంటే నువ్వు మగది కావాలను, మగదంటే ఆడది కావాలను, ఇది అక్కర్లేదని చెప్పు. ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు, సింపుల్ అంటే. సరే ఏం చేస్తారు, రాణి చెప్పింది తినకపోతే మళ్ళీ సాయంత్రం మళ్ళీ తిండి పెట్టదు, రాజుకైనా తప్పదు ఈ బాధ. సరే వాడిని పిలిచి అడుగుతాడు, నువ్వు ఇచ్చిన చేప ఆడా మగ అని. వెనక్కి పిలిచి అడిగితే, ఆడా కాదు మహా కాదు మహారాజా, అది అందమైన చేప, ఒక గొప్ప చేప, మీకోసమే తెచ్చాను, అది ఆడదా మగదా ఇక్కడ విశేషం కాదు అంటే, సెహబాష్ బాగా చెప్పావు, ఇంకొక 5,000 నాణేలు ఇవ్వండి అంటాడు. ఆ రాణి ఇదేమిటి పిచ్చముండా వాడు 5 ఎక్కువ అంటే ఇంకొక 5 ఇస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటే, ఈలోపు ఒక నాణ్యం కింద పడిపోతుంటే దానికోసం నెతుక్కుంటుంటే అది ఎక్కడ కనిపించదు. అప్పుడు రాణి చెప్పుద్ది, 10,000 నాణేలు ఇచ్చారు మహారాజా, ఆడు ఒక్క నాణ్యం కింద పడితే కక్కుర్తి వెదవా, దానికోసం దేవుడు ఆడుకుంటున్నాడు, అదంతా మళ్ళీ నెతుక్కుంటున్నాడు, ఇలాంటి వాళ్ళగా మీరు ఇచ్చేది అంటే. అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా నీకు 10,000 నాణేలు ఇచ్చాను, నీ తరము తర్వాత తరాలు కూడా గడిచిపోతాయి, అంత డబ్బు నీ దగ్గర ఉంది, ఒక నాణ్యం కింద పడితే దానికోసం ఎందుకు ఇంత దేవులాడుతున్నావు అని చెప్పేసి అడిగితే వాడు అంటాడు, మహారాజా ఏం కాదు, ఈ నాణ్యం మీద మీ బొమ్మ ఉంటుంది, అది మీ బొమ్మ అది కింద పడితే వాళ్ళు వీళ్ళు తొక్కడం నాకు నా జీవితాన్ని మార్చేసిన నా దేవుడు రాజు, మళ్ళీ నన్ను వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇంత సంపద నాకు ఇచ్చినటువంటి వాడు నా దేవుడు మా రాజుగారు, ఆయన ముఖ చిత్రాన్ని కాలుతో తొక్కుతుంటే నేను తట్టుకోలేను, అది దొరికే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నీ రాజభక్తికి శహబాష్ ఇంకొక 5,000 ఇవ్వండి అంటాడు. సో వీడు మొత్తం రాజ్యం కూడా ఇచ్చేసేటట్టున్నాడు. ఇలా కాదని చెప్పేసి అప్పుడు మొత్తం వాడిని పట్టుకొని పంపించేసి, ఇంకా ఆగయ్యా చాలు, నువ్వు ఇంక ఆవుగు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తారు వాడిని. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఎవరిని అండర్ ఎస్టిమేట్ వేయద్దు, చేపలు పట్టుకునేవాడని చెప్పేసి తేలిగ్గా చూడొద్దు, ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిని తక్కువగా చూడొద్దని, ఎట్టి పరిస్థితుల్లో మనమే తెలివైన వాళ్ళం, ఎదరు తక్కువ అని అనుకోవద్దని చెప్పి కథ మనకు తెలియజేస్తాం. ఎవరిని అండర్ ఎస్టిమేట్ వేయద్దు. రైట్ గురుగారు, మోటివేషన్ స్టోరీ చాలా బాగుంది. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు. అమలాపురం నుంచి శ్రీనివాస్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. గురుగారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నాకేమండి ఫస్ట్ క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1905 1905 1990 అండి. 1990 1990. అవునండి. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి, శనివారం. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అది దశమి, కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మేషరాశి. ఈ పాటికి మీరు అబ్రాడ్లో ఉండాలండి, విదేశాల్లో. అంటే విదేశాల్లో ఒకసారి వెళ్ళానండి, కానీ
2 months 3 months మళ్ళీ వచ్చాను అనమాట. ఎక్కడికి వెళ్ళారు? కువైట్ వెళ్ళానండి. కువైట్. కువైట్ అండి. కువైట్. రైట్. ఇప్పటికీ కూడా ఉందండి. ఆన్సైట్ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడండి. చాలా బాగుంది. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. 2.5 years అయింది. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఇది వచ్చాక చాలా మార్పులు చూస్తారు. అందులో ఈ మాఘమాసం, అందులో ఇవాళ మనం మాట్లాడుతున్నది దశమి. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. త్రయోదశముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి కానీ. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన శక్తి తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా సహకరిస్తే ఆ పని త్వరితంగా తేలిగ్గా అవుతుంది, తొందరగా అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అదే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం, భగవంతుడి సహకారమే ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు. శుభం. గురుగారు, నెక్స్ట్ కాలర్ మల్లాపూర్ నుంచి రేవతి. నమస్తే అండి రేవతి గారు. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకున్నాం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. September 8th అండి. 8th September 2006. 2006. అమ్మ ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక బాబు ఒక పాప అండి. ఫస్ట్ బాబు. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. శుక్రవారమా? అవును శుక్రవారం అమ్మ. గురువారం అనుకుంటున్నాను. ఇది శుక్రవారం. శుక్రవారం. నో 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 సారీ అమ్మ. గురువారం. ఇది గురువారమే. అవునండి. గురువారం. సారీ నేనే తప్పు చూశాను. అమ్మా అది బాబుదా పాపదా? బాబు అండి. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఎలా ఏమిటమ్మా? బాబు అండి. అది ఎలా ఉన్నాయి స్టడీస్? సరే కొద్దిగా డల్ అయిందండి, అందుకనే. అయ్యయ్యో డల్లే ఉండదమ్మా, జాతకం మంచిగా ఉంది, బాగుంది జాతకం. ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? ఇంటర్ సార్. సో ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో హై స్కూల్ నుంచి కాలేజ్కి కొంచెం అలా ఒక రిలాక్సింగ్ మోడ్లోకి వస్తారు. దట్టు ఇంకోటి ఏంటంటే కాలేజ్కి వచ్చామని చెప్పి ఒకటి ఉంటుంది. తర్వాత హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం మార్పు, అంతే. ఇదంతా కొన్ని రోజులే. అమ్మ అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దగ్గరగా ఉంటే, క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ పోతాయి. అబ్బాయికి ఒక్క రుద్రాక్షమ్మ. ఈ ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ సూర్యస్వరూపము 12 ముఖాలు, అది కానీ 8 ముఖాలు గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, అది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి అమ్మా. రాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి. ఒక్కడైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారి, మరి ఈ కరుంగలి మాల అనేది ఎందుకు ధరించాలి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి తెలియజేస్తారా? కరుంగలి మాల ఈ మధ్య బాగా ఎక్కువ ప్రాచుర్యం బాగా ఎక్కువైపోయింది. మన రజనీకాంత్ గారు అల్లుడు ధనుష్ అది వేసుకొని నాకేదో 100 కోట్లు వచ్చింది, ఇల్లు కట్టాను అనగానే సినిమా వాళ్ళందరూ దాని మీద పడ్డారు. ఇక ఇలాగ అది ప్రచారం అయిపోయి ఇక సినిమా వాళ్ళు వేస్తే మామూలు వాళ్ళు ఊరుకుంటారు. సరే ఒకటైతే నిజం, కరుంగలి మాల దిష్టి దోషాలకి, సర్పదోషాలకి, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా, అది బ్లాక్ ఎబోని జాతికి చెందిన మొక్క కాబట్టి ఆ పూసలతో చేస్తే అని దిష్టి దోషాలు ఉండవు, నెగిటివ్ ఫోర్సెస్ రావు. అందుకని దీంట్లో నకిలీలు ఎక్కువ ఉన్నాయి. ఏ చెక్కతో, ఏ వుడ్తో పడితే ఆ వుడ్తో చేసేసి దానికి కలర్ వేసో, కలర్ రోల్ డిప్ చేసో, రకరకాల వాటితోనో ఇలా అమ్మడం ఎక్కువ అవుతుంది. ఈ సంస్థ జనం పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి ఉంది 33 సంవత్సరాల నుంచి. ఈ సంస్థ ద్వారా రిలీజ్ చేద్దామని చెప్పి భారతదేశం మొత్తం ఈ సంస్థ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఈ కరుంగలి మాల ఇస్తారు. ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏమిటంటే, ఏ వుడ్తో అయితే చేస్తున్నారో, ఏ కట్టెతో, అది ఏ వుడ్తో చేస్తున్నారో ఆ పూసలు దేంట్లోంచి తీస్తారో బ్లాక్ వుడ్, అదే వుడ్ మిగిలినది ఆ పూసలు తీయగా మిగిలిన వుడ్ని ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళకి పంపించేస్తాం, ఆ మిగిలిన పీస్ని ఈ మాలతో పాటు.
అంటే ఇది మెడలో వేసుకుంటే ఈ దోషాలు నెగిటివ్ ఫోర్సెస్ ఎలా పోతాయో, ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ ఇంటికి పూజ మందిరంలో పెట్టుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ ఇంట్లోకి రావు. ఓకే. ఈ పీసెస్ మిగిలిన అదే సేమ్ ప్రైస్కే ఇది కూడా ఫ్రీగా పంపిస్తారు. దాంతోపాటు ఇప్పుడు ఈ మహాకుంభమాల అందరూ వెళ్ళలేకపోవచ్చు, ఆ రెండో రోజు సేకరించిన ఈ పవిత్ర జలాన్ని దీంతో పాటు కలిపి పంపిస్తున్నాం. నాట్ ఓన్లీ కరంగరి మాల, ఇది రుద్రాక్షలతో పాటు కూడా పంపిస్తున్నాం. రుద్రాక్షలకు వచ్చిన వాళ్ళు కూడా దీంతో పాటు ఇది ఇస్తున్నాం, ఈ మహాకుంభ జలాన్ని ఇస్తున్నాం. గురుగారు మరి నెక్స్ట్ కాలర్ కెనడా నుంచి ఉషా. నమస్తే అండి ఉషా గారు, నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా అమ్మా డేట్ ఆఫ్ నా బర్త్ గురించి గురుగారు. అమ్మా? నా డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 26, 1970. 26 అక్టోబర్ 1970. 1970. అమ్మ 26 అక్టోబరే కదా? అవునమ్మా, 26 అక్టోబర్ 1970 అండి. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, సోమవారం మార్నింగ్ 6:30 నుంచి 7 మధ్యలో ఉంది. అది ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. అవునండి అవునండి, మమ్మీ చెప్పింది. ఇది కన్యా రాశి. అమ్మ ఎక్కడ ఉంటున్నారు మీరు? కెనడాలో? నేను టొరంటోలో ఉంటానండి నేను. టొరంటోనమ్మా? యా, అవునండి. రైట్. పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు ఇంకా పిల్లలండి, మా పాప ఇంకా బాబు అండి. నయాగరాకి దగ్గరగా ఉంటారనమాట. ఆల్మోస్ట్ 1.5 hours ఏమ్మా? లో ఉందండి నయాగరా ఫాల్స్. యా, ఒక 1.5 hours నయాగరా ఫాల్స్ డిస్టెన్స్ ఉంది. కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవుతుందమ్మా. అమ్మ మీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ది బెస్ట్ 3 రుద్రాక్షలు. ఒకటి 13, 12 and 14. 13 త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. సో ఇది ఒక్కటి, మూడిట్లో ఏదన్నా ఒకటి వేసుకోండి, ఎలాంటి నియమాలు లేవు. 24/7 వేసుకోవచ్చు. తర్వాత జాగ్రత్త, అక్కడ మీకు కెనడాలో ఇవి నకిలీలు బాగా ఎక్కువ. మీరు ఇండియాలో ఈ సంస్థకి ఎక్కడి నుంచి ఫోన్ చేసినా, ఇండియాలో ఎక్కడికి చేసినా వీళ్ళే అభిషేకం చేసి పంపిస్తారు. ఇది మెటల్లో చేయించవద్దు, మెటల్లో చేస్తే కొరియర్ అలౌ చేయరు. సో పట్టుదారంలో వేసుకోవడానికి వీలుగా చేసి మిమ్మల్ని లైన్లో తీసుకొని అభిషేకం చేసి ఇది కొరియర్ చేస్తారు. ఎవ్రీడే ఇక్కడి నుంచి వెళ్తాయి. సో మీరు ఎక్కడైనా ఏ నెంబర్ కన్నా మాట్లాడండి ఇండియాలో ఈ సంస్థతో, మంచి రుద్రాక్ష అయితే మీకు పంపిస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు మరి మీరు మా ప్రేక్షకుల కోసం ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు, మీ పర్యటన వివరాలు నేను ఒక తెలియజేస్తారా? ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, కానీ ఈ బేస్తవారం థర్స్డే ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం అలవాటు చేశాం. శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్కరోజు వారంలో, అది రేపు కమింగ్ థర్స్డే అంటే గురువారం నాడు విజయవాడ. అక్కడ కొన్ని గంటలు ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. మీరు నన్ను కలవాలంటే మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే కుదరదు. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. నాకు అక్కడ సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే నేను జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలుగుతాను, వివరంగా తెలియజేయగలుగుతాను. మీ జాతకం ఎలా ఉంది, ఇప్పుడున్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ నేను తెలియజేయడానికి నాకు సమయం ఉండాలి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. వేరు ఫోన్లోంచి మీరు వేరు ఇది బుక్ చేయకండి, అది కష్టం. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను హైదరాబాద్లో కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నాకు కన్సల్టేషన్ ఫీ కూడా ఉండదు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉండదు. వ్యక్తిగత సామర్థ్యంతో నాకు సంబంధం లేదు. జాతక పరిశీలన ఒక్కటే చేస్తాను. సో కాబట్టి నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. రికమెండేషన్స్ కూడా ఏం అక్కర్లా. నేను ఉంటే మీరు వస్తే చూసేస్తాను, అంతవరకే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం
నేను చూస్తుంటాను. మీరు దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన లేదు, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చిన ఇవాళ తేలికైపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. మీరు బెంగళూరు ఆఫీస్లో కూర్చొని ఉంటే నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చుంటే ఇద్దరు ఎదురు బదురుగా కూర్చొని ఉన్నట్టే ఉంటుంది. మీ రూమ్లో ఎవరు ఉండరు, నా రూమ్లో ఎవరు ఉండరు, క్లియర్గా మాట్లాడుకోవడానికి వీలుగా అలాంటి వ్యవస్థను అక్కడ వాడు అరేంజ్ చేయడం జరిగింది. మనం ఆ రకంగా మాట్లాడుకుంటే మీరు ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఆ రకంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చిన ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను, ఎందుకంటే ఇంతవరకు నా మీద ఇంత వర్క్ లోడ్ ఉంటుంది. అలాగే థర్స్డే గురువారం నాడు కూడా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ మంచిర్యాల నుంచి శ్రవణ్. నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే. గురుగారితో మాట్లాడండి. శ్రవణ్ గారు, ఓం నమ శివాయ్. నా పేరు వచ్చేసి మంతెన శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ 96/11/14 నవంబర్ 14. నవంబర్ 14. విశేషం ఏమిటండి ఆ రోజు? గురుగారు, ఆ రోజు విశేషం ఏమిటి? నవంబర్ 14 బాల్య దినోత్సవం గురుగారు. చిల్డ్రన్స్ డే అండి, చాచా నెహ్రూ బర్త్డే. అదే బాల్య దినోత్సవం. అది బాలల దినోత్సవం అన్నారా? రైట్. థర్స్డే పుట్టినట్టు తెలుసా మీరు? గురువారం నాడు బేస్తవారం తెలుసా? గురుగారు, గురువారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునవును. ఇది చతుర్థి శుక్లపక్షము శుద్ధ చవితి. ఇది ధనుర్రాశి. మీరు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు పుడితే అది వృశ్చిక రాశి, సూర్యోదయం తర్వాత అయితే ధనుర్రాశి. చాలా బాగుందండి. చక్కగా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. బలమైన జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది మీ జాతకం. ఏం చేస్తున్నారు? ఉద్యోగం వేటలు ఉన్నా గురుగారు. ఇప్పుడు ఏం చదువుకున్నారు? కట్టు పరిస్థితుల్లో ఉన్నా. ఏం చదువుకున్నారు? డిప్లొమా అయిపోయింది గురుగారు. ఇప్పుడు మనం చదువుకున్న చదువు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. 19లో ఈ హిందీలో మాట అంటాం 19-20 అని. సో కొంచెం అటు ఇటులో మనం చదివిన చదువుకి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలా నేను చదివేశాను ఇంటి దగ్గర పడుకుంటే అవుతుంది అనుకుంటే కుదరదు. మన ప్రయత్నం మనం చేయాలి. జాతకం అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది దశముఖి రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, ఈ దశముఖి దీంతో పాటు ఏదైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే అది చాలా పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఇది వచ్చిన తర్వాత మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, నెక్స్ట్ కాలర్ అల్వాల్ నుంచి భాను. నమస్తే అండి భానుగారు. భానుగారు నమస్తే అండి. భానుగారు. హలో భానుగారు, గురుగారితో మాట్లాడండి. భానుగారు ఎలా ఉన్నారు? భానుగారు ఎలా ఉన్నారు? ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయింది. గురుగారు, మరి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి ఏమైనా ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా తెలియజేస్తారా? రుద్ర జెమ్స్ అంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. చాలామంది రింగ్స్ పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ సలహాలు తీసుకోవడం, ఎవరు ఏది ఇస్తే అది వేసేసుకోవడం, వీళ్ళకి పనికొచ్చేది వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారా లేకపోతే షాప్ వాళ్ళలో సిద్ధాంతంలో వాళ్ళకి లాభం వచ్చేది వీళ్ళకి రింగ్ అడ్వైస్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. సో ఇక్కడ ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి మీరు ఇండియాలో ఈ సంస్థ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళితే మీకు కరెక్ట్ అక్కడ సైజ్ తీసుకుంటారు రింగ్ది, కరెక్ట్ రత్నం ఏం పెట్టుకుంటే ఏ రాయి ఏ రత్నం పెట్టుకుంటే మీకు బాగుంటుందో వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. అంతేగా వాళ్ళకి లాభం వచ్చేది చెప్పరు, మీకు ఏది అవసరమో అది చెప్తారు. అది ఖచ్చితమైన ఒరిజినల్ ఇస్తారు. అంతేకాకుండా అది దాని ప్రైస్ ఎంతైతే అంతే తీసుకుంటారు. ఇప్పుడు బయటలాగా 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఇది ఆ రత్నము ఈ రత్నము లక్షలు ఇవన్నీ అలాంటి మాయాజాలాలు ఇక్కడ ఏమి ఉండవు. అలాంటి కథలు అలాంటివి ఏమి ఉండవు. నేషనల్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్తో మీరు ఏం తీసుకున్నా IGI ఢిల్లీలో సర్టిఫై చేయబడినటువంటి సర్టిఫికేట్తోనే ఇస్తారు. ఎక్కడ ఛాన్స్ ఉండదు మోసపోవడానికి. కాబట్టి మంచి రింగ్ వేసుకోవాలనుకుంటే ఈ సంస్థకి వెళ్ళండి.
లేదు నేను అడ్వైస్ చేయడానికి నేను పనికొస్తానంటే నన్ను అడగండి, మీరు ఏం వేసుకుంటే బాగుంటుందో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను పనికొస్తానంటే నన్ను కూడా అడగచ్చు. ఓకే గురుగారు, మీరు మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ చెప్తారు. అంటే ఈ కాలంలో అంటే ఎక్కువ మనుషులకు రిలేషన్స్తో పెట్టుకోకుండా అంటే పెట్ ఎనిమల్స్తో ఎక్కువగా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? పెట్స్ ఎప్పుడు కూడా అవి చాలా అటాచబుల్, చాలా బాగా, చాలా ప్రేమగా ఉంటాయి. మనుషులే, ఇవి కూడా యానిమల్సే. మనుషుల కంటే ఒక రకంగా వాటికే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ దగ్గర ఒక కుక్క ఉండేది, వాగ్య అనే డాగ్. ఛత్రపతి శివాజీ దగ్గర శివాజీ ఎక్కడ యుద్ధాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా శివాజీతో పాటు కొన్ని వేల ప్రయాణాలు చేసింది వాగ్య. ఎప్పుడు శివాజీని వదలలేదు. ఆఖరిలో శివాజీ చనిపోయినప్పుడు తన చితి కాలుతూ ఉంటే వాగ్య అక్కడి నుంచి చూస్తూ ఏడుస్తూ, కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఆ చితిలో దూకి చనిపోయింది. అందుకనే శివాజీ సమాధి పక్కన ఈ వాగ్య, ఈ కుక్క బొమ్మ కూడా ఉంటుంది. సో రిలేషన్ ఇప్పుడు వీటి ప్రేమ ఆప్యాయత మనుషుల కంటే ఏమాత్రం ఇవి తక్కువ కాదు, రకంగా వాటికే ఎక్కువ అని చెప్పాలి. వాటికి కల్మషం ఉండదు, ఏమీ తెలియదు. పిచ్చిగా ప్రేమించడం, అభిమానించడం, విశ్వాసంగా పడి ఉండడం తప్ప వాటికి ఏమీ తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే మనుషుల కంటే వాటికే. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఎల్బీ నగర్ నుంచి మహేష్. నమస్తే అండి మహేష్ గారు. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. మహేష్ గారు, వాళ్ళ డాడీని సార్ గోపాల్ గారు, మహేష్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? రాసుకోండి సార్. చెప్పండి. 9వ తేదీ ఫిబ్రవరి నెల 2005 స్వామి. 2005. బుధవారం పుట్టినట్టు తెలుసా? అవును స్వామి, బుధవారం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే స్వామి, ఆయన ఒక్కడే. ఏం చేస్తున్నాడు మహేష్? బీటెక్ 3rd ఇయర్ సార్. ఇది చతుర్దశి, అమావాస్య ముందు రోజు అండి ఇది. చతుర్దశి కృష్ణపక్షం, ఆ రోజు మాస శివరాత్రి. అది మకర రాశి. ఎక్సలెంట్, బాగుందండి, జాతకం బాగుంది. మకర రాశి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష. ఇది రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ ఇది కుదరకపోతే అష్టముఖి కూడా గణపతి స్వరూపం, ఇది కూడా వేయచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది వేయండి. అభిషేకించిన తర్వాత ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. గురుగారు, నెక్స్ట్ కాలర్ జడ్చర్ల నుంచి రామకృష్ణ. నమస్తే అండి రామకృష్ణ గారు. గురుగారితో మాట్లాడండి. రామకృష్ణ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్లో గురువు గారితో మాట్లాడండి. రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించాలి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి రామకృష్ణ గారు. రామకృష్ణ అంటే 17. ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. గురుగారు, మరి మరొకసారి మాకు ఒక రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం. రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. సో ఈశ్వరుడు శివపురాణంలో మాట అంటాడు స్వయంగా, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వేదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితాన్ని నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. అంటే రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వేదైనా పని చేస్తే నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. అదే రుద్రాక్ష ధరించిన తర్వాత నువ్వు ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు ఈశ్వరుడు. ఆయన ముద్ర కలిగి ఉండే ఫలితం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా హైందవ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఆయన గ్రహాలకి అధిపతి. ఈ భూమి మీద అన్ని సంపదల్లోకి గొప్ప ఆధ్యాత్మిక సంపద ఏదైనా ఉంది అంటే రుద్రాక్ష ఒక్కటే. ఎందుకంటే ఈజ్ ఎవ్రీథింగ్. ఈ రుద్రాక్షకి ఈశ్వరుడే.
రుద్రాక్ష రూపంలోనే ఈశ్వరుడు ఉంటాడు. శివుడు శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. కాబట్టి ఎక్కడ రుద్రాక్ష ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. రైట్. గురుగారు నెక్స్ట్ కాలర్ విశాఖపట్నం నుంచి అప్పారావు. నమస్తే అండి అప్పారావు గారు. నమస్తే గురుగారితో మాట్లాడండి. అపరారు ఓం నమ శివాయ్. ఓ నమస్తే గురుగారు, నమస్కారం అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ మా పాప కోసం కనుక్కుందామని చేస్తాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? పాపది 15వ తారీఖు జూన్ నెల. 15వ తారీఖు జూన్ జూన్ 2005 అండి. ఎంతమంది పిల్లలు అప్పారావు మీకు? 2 పిల్లలు సార్. పాప పెద్ద పాప, బాబేమో 2. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును సార్, అవును సార్. ఎలా ఉంది పాప స్టడీస్? స్టడీ బాగానే ఉంది సార్, చదువుతుంది. ప్రస్తుతానికి బీడీఎస్ చేస్తుంది సార్. వెరీ నైస్. అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది కన్యా రాశి. బాగుందండి జాతకం. ఒక్క రుద్రాక్ష వీలైతే వేయండి. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మాత్రం వచ్చే ఫలితం ఒక అద్భుతం. గురుగారు నెక్స్ట్ కాలర్ గుడివాడ నుంచి సాయి. నమస్తే అండి సాయి గారు. సాయి గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్టినట్టుంది. గురుగారు, మరి మార్కెట్లో అసలు రుద్రాక్ష మరియు నకిలీ రుద్రాక్షని గుర్తించడం ఎలా అంటారు? రుద్రాక్షల్లో 100కి 99 నకిలే ఉంటాయి. అందుకనే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం, ఎవరు ఏది చెప్తే అది వేసేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరికి సంబంధించినది వాళ్ళని అడిగితే, ఒక తాపీ పని చేయాలంటే తాపీ మేస్తుని అడగాలి. ఇప్పుడు అలాగే పెద్ద పెద్ద జాబుల్లో ఉండవచ్చు. ఒక మంచి ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, ఆయన గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండొచ్చు, ఆయన ఆపరేషన్ చేయలేకపోవచ్చు. మనం మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కుర్రాడు ఉంటాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే తనకున్న ప్రాబ్లం ఏంటో చెప్తే అక్కడ ఉన్న కుర్రాడు మెడిసిన్స్ అన్నీ తీసిస్తాడు. ఇది పొద్దున్న వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది రాత్రి వేసుకో అని. సో ఇది కరెక్ట్ కాదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ ఏమో. అలాగే దేనికి సంబంధించింది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఈ యూట్యూబ్లో నాలెడ్జ్ అంతా కూడా చెప్పేస్తుంటారు చాలామంది. అది మనం కరోనాలో చూసాం. ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పారు, ఇది తాగితే కరోనా రాదంటాడు ఒకడు, అది తాగితే ఇది అంటారు. సో ఈ నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అది మానేసి ఎవరైతే ఎక్స్పర్టో వాళ్ళ సలహా తీసుకోండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా గైడ్ చేయగలుగుతారు, మంచి రుద్రాక్ష ఇవ్వగలుగుతారు. అలా కాకుండా ఎలా పడితే దాన్ని వేసుకొని ఉపయోగం ఏమిటి? ఒక ఆధ్యాత్మిక సంపద, డైరెక్ట్ శివస్వరూపం, అది మంచిది వేసుకుంటే ఎక్కడో సంపదలో ఉంటాం. మంచి నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటుంది. మంచి ఫలితాలు అయితే పొందుతాం. గురుగారు, మరి రుద్రాక్షలు ఈ కరంగిలి మాల ధరించడానికి అంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉందంటారా? ఏముంటుంది? ఇప్పుడు ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి, అలా ఏముండదు. ఈ అలవాట్లన్నీ నీ వ్యక్తిగతం. ఓకే గురుగారు, మరి రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్కారం.